సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలోనూ ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్లుగా విధులు నిర్వహించిన వారికి అధికారులు వెంటనే బిల్లులు చెల్లించాలని పుట్టపర్తి, ధర్మవరం, హిందూపురం, పెనుగొండ ఫోటో వీడియోగ్రాఫర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. పుట్టపర్తి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్య పరిష్కార వేదికలో భాగంగా వారు జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వ అధికారులు ఫోటో వీడియోగ్రాఫర్లకు 57 రోజుల ఎన్నికల విధుల్లో పని చేయించుకున్నారని తెలిపారు. 2 నెలలు కావస్తున్నా కూడా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి మాకు రావాల్సిన ఎలక్షన్ బిల్లులను వెంటనే చెల్లించాలని కలెక్టర్ను కోరారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి రఘు, కుమార్, సూరి, రామానాయుడు, సురేష్, రమేష్, కిరణ్, గంగారాం, అనిల్, సుధాకర్ పాల్గొన్నారు. ఎలక్షన్ డ్యూటీ పెండింగ్ బిల్లులు రావాలి. ఎలక్షన్ వీడియో బిల్లులు రావాలి. ఎలక్షన్ పెండింగ్ వీడియో బిల్లులు రావాలి. ఎలక్షన్ వీడియో బిల్లులు పెండింగ్ రావాలి. ఫోటోగ్రాఫర్ ఐక్యత పుట్టపర్తి కాన్స్టిట్యున్సీలో పుట్టపర్తిలో సార్వత్రిక ఎన్నికల్లో వీడియోగ్రఫీ చేసినాము. వీడియోగ్రఫీకి సంబంధించి 18 మంది 24 అవర్స్ డ్యూటీ చేసినాము. ఇంతవరకు బిల్లులు చెల్లించలేదు. అధికారులకు నిర్లక్ష్యం వల్ల మాకు బాధ్యతాయుతంగా కల్పించాలని కోరుకుంటున్నాము. ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ 3 నెలలుగా తిరుగుతున్నాము. ఈ పొద్దుటికి మాకు న్యాయం జరగలేదు. ఎన్నోసార్లు ఆఫీసుల దగ్గరకు పోతూ ఉంటే బడ్జెట్ రావాలి, బడ్జెట్ వస్తే ఇస్తాము అని చెప్పేసి నెగ్లెక్ట్ చేసి మాకు న్యాయం జరిగేలాగా ఈ పొద్దుటికి కలగలేదు. అందుకే కలెక్టర్ గారికి విన్నవించుకోవాలని ఈరోజు వచ్చినాము. మా కలెక్టర్ గారు న్యాయం చేస్తాడని ఆశిస్తున్నాము. 2024 ఎన్నికల సందర్భంగా వీడియోగ్రాఫర్స్కి అమౌంట్లు పెనుగొండ నియోజకవర్గము అమౌంట్లు ఎంఆర్ఓ ఇంతవరకు ఒక 5,000 వరకు పెట్రోల్ ఖర్చులు అన్నీ వచ్చినాయి. కానీ మా బాధలు అర్థం చేసుకోకుండా మాకు అమౌంట్లు నిర్లక్ష్యం చేస్తున్నారు. అందరూ మాకు సహాయపడాలని అందరి తరఫున కలెక్టర్ ఆఫీసు దగ్గరికి విన్నవించుకోవడానికి వచ్చినాం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ధర్మవరం నుండి 21 మంది వీడియోగ్రాఫర్లు 57 రోజులు పనిచేసినారు. వాళ్ళకి కనీసం భోజన వసతి కూడా లేదు. ఛార్జీలు అన్ని పెట్టుకుని పోయినాము. ఇప్పటికి కూడా అడ్వాన్స్ కూడా ₹1 ఇవ్వకుండా ఎంఆర్ఓ గారు, ఆర్టీఓ గారు తిప్పి పెడుతున్నారు. అందుకోసం కలెక్టర్ ఆఫీస్కి వచ్చి వాళ్ళకి అర్జీ ఇవ్వడం జరిగినది. ఎట్లా తిరిగైనా మా అమౌంట్ ఇప్పివలసిందిగా కలెక్టర్ గారిని కోరుకున్నాము.